యుద్ధాల వల్ల తమ దేశంతో కమ్యూనికేషన్ లేకుండా పోయి ఏపీలోని వైజాగ్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇద్దరు ఇరాన్ మహిళలకు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వక్ఫ్ బోర్డు తరపున వారికి 1.50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి సమస్యలు తెలుసుకున్న అబ్దుల్ అజీజ్ వారిని వైజాగ్లోని జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ కార్యాలయానికి పిలిపించి వారితో నెల్లూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వైజాగ్లోని 2 వక్ఫ్ స్థలాల నుంచి ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు తరపున ఇన్స్పెక్టర్ వక్ఫ్ స్థలాల మేనేజింగ్ కమిటీ చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. India and Iran, we have 7-8 decades of friendship. Yeah, okay. Many thousand years. Good relationship. Yeah, it's very sad that we pray Allah that very all this war will yes. settle very soon. Yes, sir. Still we are here safe, but without financial, without money, with 3 kids, we are too lazy. If we were boy and gents or any gents with us, we can manage at least for spendings, but we are too lazy. With 3 kids, it's very tough. Don't worry, we have our Waqf Board office in Vizag. Okay. Thank you, sir. Thank you. Really thank all of you being here for support us. Any problem? When we go to collector office, never they support us. And he's our inspector Sure, there. sir, sure. We will take care of you. Now we Thank you, sir. Thank you, sir. we are giving you. I mean, it's not the money what we are giving you. Okay, it's not the amount of money. Thank you, sir. We just want to support you in these difficult times. Yes, sir. Yes, So sir. don't worry. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ నుంచి వైజాగ్లో ఇరాన్ నుంచి 2 మహిళలు ఇక్కడ చదువు నిమిత్తం ఇక్కడ వైజాగ్లో ఫామ్ డి చదువుతున్నారు. ఈ యుద్ధం దురదృష్టకరంగా ఈ యుద్ధం వచ్చింది మన అందరికీ తెలుసు. ఈ యుద్ధం వల్ల వాళ్ళకి భారతదేశం నుంచి ఇరాన్కి కమ్యూనికేషన్ కంప్లీట్గా లేకుండా పోయింది. మరి వీళ్ళు ఎన్ని రోజులు ఆల్మోస్ట్ 40 డేస్ ఈ 40 డేస్ వీళ్ళు సర్వైవ్ అయ్యారు. కానీ అక్కడ వాళ్ళ ఫీజెస్ కానీ వాళ్ళకి డే టు డే వాళ్ళు బ్రతకడానికి అలాగనే పిల్లలకి స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టలేని స్థితిలో వాళ్ళు మన ప్రభుత్వాన్ని కానీ అప్రోచ్ అయ్యారు. అక్కడ కలెక్టర్ గారిని ఆయన కానీ చాలా పెద్ద మనసుతో ₹1,00,000 వాళ్ళకి అందచేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వక్ఫ్ బోర్డ్ ఇది దేవుని యొక్క ఆస్తులు, దీని యొక్క డబ్బులు ఏదైనా ఉంటే ఇది పేదవాళ్ళ సహాయానికి చేయాల్సిన డబ్బులు. అయితే నేను నిన్న మీడియాలో చూసిన తర్వాత మా ఇన్స్టిట్యూషన్స్ వైజాగ్లో మెక్కా మస్జిద్, జగదాంబ సెంటర్, అలాగనే అహ్లే హదీస్ మస్జిద్ మా వైజాగ్ ఆఫీస్కి చెప్పి మన ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ₹1,50,000 ఈ 2 ఇన్స్టిట్యూషన్స్ నుంచి, మెక్కా మస్జిద్ నుంచి ₹1,00,000, అహ్లే హదీస్ ఇన్స్టిట్యూషన్ నుంచి ₹50,000 ఈరోజు ఆ 2 ఇరానియన్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి మతాలు కులాలు ఈ పక్కన పెడితే మన భారతదేశానికి ఇరాన్కి ఉండే అనాది కాలంగా ఉండే ఆ ఫ్రెండ్షిప్, ఆ రిలేషన్షిప్. అదే కాదు, అతిథి దేవోభవ. మన దగ్గర వచ్చి మన పైన నమ్మకంతో మన దేశంలో చదువుకుంటూ మన విద్య ఇక్కడ చదువుకుంటే మంచి నాణ్యమైన విద్య దొరుకుతుందనే ఆలోచనతో ఇక్కడ చదువుతున్న వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇట్ షోస్ హౌ అవర్ ఇండియన్స్ క్రైసిస్లో పక్క దేశాల వాళ్ళకి ఎలాగా జాగ్రత్తగా వాళ్ళకి సహాయం చేస్తాయి, అవసరం అప్పుడు ఎలాగ మనం బిహేవ్ చేస్తాము. కష్టకాలం ఇది, డబ్బు కాదు.
కుటుంబాలని ఇతర దేశాల్లో వాళ్ళ దేశానికి మన దేశానికి కమ్యూనికేషన్ లేని పరిస్థితి ఇది. చాలా దారుణమైన పరిస్థితి. ఆ భగవంతుణ్ణి మేమందరం కానీ ప్రార్థించాము. ఈ యొక్క యుద్ధాలన్నీ తొందరగా ఆగిపోయి ప్రజలందరూ సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అవసరమైతే మా వైజాగ్ వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ కానీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఏమైనా వాళ్ళకి అవసరం ఉన్నా, ఏమైనా అసిస్టెన్స్, ఏమైనా ఎమర్జెన్సీ ఎంబసీకి మాట్లాడాలా, ఇంకెక్కడైనా ఏమైనా చేయాలంటే వి విల్ టేక్ కేర్. దీనికి ప్రత్యేకంగా ఇవన్నీ చేయగలుగుతున్నామంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ గారు, మా మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి వాళ్ళ యొక్క చొరవతో నేను ఈ కార్యక్రమం చేశాను. మరి అందరికి కానీ ఎవరైనా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు వీళ్ళకనే కాదు, ఇంకా అనేక భారతదేశంలో చాలా దగ్గరలో ఉంటారు ఇట్లా ఇరాన్కి సంబంధించిన వాళ్ళు, ఇంకెవరైనా ఉంటే ధారాళంగా సహాయం చేయండి. దీనివల్ల మీకు మరి మీ కుటుంబానికి మంచి జరగద్ది, దేశానికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తాను.